హలో ఎవరు? హలో మనోహరి, ఎలా ఉన్నావు? కొడైకెనాల్కి చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నావు. ఎవరు మాట్లాడేది? నేనెవరో కనుక్కోవడం వల్ల ఉపయోగం లేదు. నాకు ఏం తెలుసు అని అడిగితే నీకు ఉపయోగం ఉంటుంది. నా గురించి తెలుసా? ఏం తెలుసు? ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? అరుంధతిని చంపడం దగ్గర నుంచి మొదలు పెట్టమంటావా? లేదా ఇప్పుడు భాగమతిని చంపాలి అనుకుంటున్న దగ్గర నుంచి మొదలు పెట్టమంటావా? హే, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేను నా బెస్ట్ ఫ్రెండ్ని చంపడం ఏంటి? ఛా, నిజంగా బెస్ట్ ఫ్రెండ్ గురించి కూడా ఇంత గట్టిగా చెప్పరు మనోహరి. నీకు అరుంధతి అంటే ఇష్టం లేదని, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమరేంద్రని తను పెళ్లి చేసుకుందని పంతం పట్టి పగ పెంచుకొని అరుంధతి ప్రాణం తీశావని నాకు తెలీదా? ఏంటి మనో, ఇప్పటికైనా నీ గురించి నాకంతా తెలుసని నువ్వు నమ్ముతున్నావా? నువ్వేదో పిచ్చి పెట్టి మాట్లాడుతున్నావు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. నువ్వు ఫోన్ కట్ చేస్తే నెక్స్ట్ కాల్ అమరేంద్రకి చేస్తాను. భార్యని చంపిన వాళ్ళని కనిపెట్టాలని చాలా ఆవేశంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు ఇంత పెద్ద విషయం తెలిస్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు కదా. నీకు విషయం పూర్తిగా అర్థమైనట్టుంది. ఇప్పుడు మనం బిజినెస్ మాట్లాడుకుందామా? నీకేం కావాలి? ఎందుకు నాకు ఫోన్ చేసి ఇదంతా చెప్తున్నావు? జస్ట్ నాకు ఒక 5 lakhs కావాలి. నువ్వెక్కడున్నావు? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను మనోహరి. కొడైకెనాల్లోనే ఉన్నాను. డబ్బు ఎక్కడికి తీసుకురావాలి? ఇక్కడ ఏరియాస్ మనకు పెద్దగా తెలియదే. ఏంటి కాలా భయపెట్టేశారు? భయపడ్డావా? ఎందుకు? ఎందుకంటారేంటక్క? ఒక్కదానే ఉన్నాను. సడన్ గా వెనక నుంచి వచ్చి మాట్లాడితే ఆ మాత్రం భయం ఉండదా ఏంటి? అయ్యో సారీ. ఇంతకీ ఇక్కడ ఒకదానివే ఏం చేస్తున్నావు? అట్మాస్ఫియర్ బాగుందని చెప్పి మొత్తం చూస్తున్నా అక్క. ఎలా ఉంది ఇల్లు? చాలా బాగుందక్క. మీకెలా అనిపించింది? నేనే దగ్గరుండి కట్టించాను కదా, బాగానే ఉంటుంది. అది మీరే దగ్గరుండి అన్నీ చేపించడం ఏంటక్క? నేను చేపించడం ఏంటి? ఆరు గారు చేపించారు కదా, బానే ఉంటుంది అంటున్నా. అవునా? మీరలా అన్నట్టు లేదే. అసలు నేను ఇంటికి రావడమే మొదటిసారి అయితే నేనే దగ్గరుండి ఇల్లు ఎలా రెడీ చేపిస్తా? అవును, ఎలా చేపిస్తారు? అందుకే నేను అని అనలేదు. అది అనుండలేండి. అంతా బాగుంది కానీ ఇల్లే ఎందుకో చాలా పెద్దగా అనిపించింది. 4 పిల్లలు ఆడుకోవాలంటే ఈ మాత్రం ఉండాలి కదా మిస్ అమ్మా. కరెక్టే కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కంటోన్మెంట్కి వెళ్ళిపోతారు. అక్కొక్కరే ఇంట్లో ఉండాలి కదా. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉండడం అంటే కష్టం కదక్క. ఆవిడ ఒంటరి అవుతారు తోడుగా. సార్, విత్ యువర్ పర్మిషన్ తనని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? క్యారీ ఆన్. మీరు కొడైకెనాల్కి రెగ్యులర్గా వస్తుండేవారా? లేదు. మరి అప్పుడే ఎందుకు వచ్చారు? అంటే ఆరు వాళ్ళ యానివర్సరీ ఉందని ఆరు ఫోన్ చేస్తే పార్టీ కోసం వచ్చాను. ఆ రోజు సర్వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మరి మీరెందుకు గుడికి వెళ్ళలేదు? అంటే
అంటే వాళ్ళ యానివర్సరీ కదా, సరదాగా గుడికి వెళ్తుంటే మధ్యలో నేనెందుకని వెళ్ళలేదు. ఓ, ప్రైవసీ కోసం అన్నమాట. మేడం చనిపోయారని న్యూస్ వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ న్యూస్ మీకెలా తెలిసింది? ఇంట్లో ఉన్నాను. రాథోడ్ కాల్ చేసి చెప్పాడు. మీరు ఎందుకు మీ స్టేట్మెంట్ కంప్లీట్ చేయలేదు? ఐ మీన్, ఆ రోజు సగంలోనే ఏడుస్తూ వెళ్ళిపోయారని రాస్తుంది. ఆరు నా ఫ్రెండ్ మాత్రమే కాదండి, ఈ లోకంలో నాకంటూ ఉన్న ఫ్యామిలీ తను. వెళ్ళవలసి ఉంటుంది.